మన జీవితంలో కష్టాలున్నా, సుఖాలున్నా అవి అన్నీ మన మైండ్‌లో ఉన్న ఆలోచనల యొక్క ప్రతిబింబాలే అని బుద్ధుడంటారు కదా! మన జీవితంలో శత్రువు ఉన్నాడు అంటే అది మనం తెలుసో తెలియకో మన ఆలోచనలతో సృష్టించిందే. అనారోగ్యం, అప్పులు, బాధలు మన జీవితంలో ఉన్నాయి అంటే వాటి గురించి మనం ఎప్పుడో ఆలోచించాము అని అర్థం. మన జీవితంలో మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న వాటిని మనం వద్దు అనుకుంటే, మన జీవితం మారాలి అనుకుంటే, మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న వాటి రిలేటెడ్ థాట్స్‌ని తీసేయాలి. మనం ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌ని చేంజ్ చేయాలి అన్నా, మనకిష్టం లేని వ్యక్తిని మన జీవితంలో నుండి తొలగించాలి అన్నా, మనం చేయాల్సిందేమిటి? ఆలోచనలను మార్చడం. బయట ఉన్న ప్రపంచం అంతా కూడా మన ఆలోచనల ప్రతిబింబమే కదా! సో, మన ఆలోచనలను మారిస్తే మన జీవితం మారిపోతుంది.